హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ఈ రోజు పూరికి వచ్చాము. పూరిలోనే జగన్నాథ స్వామి యొక్క రథోత్సవం చూడడానికి. చూస్తున్నారు కదా, గాలి ఇటు పక్క వీస్తుందో దానికి ఆపోజిట్ లో జెండా ఎగురుతుంది అనమాట. అక్కడ ఆ చక్రం చక్రం చూడండి, మన వైపే చూస్తున్నట్టు ఉంది కదా. అది ఇటు పక్కన చూసినా వాళ్ళ వైపు చూస్తున్నారు కదా. మనకి ముందుగా బలభద్రుడు మనం ముందుకు వచ్చి దర్శనం ఇస్తున్నాడు, చూసారా. జనాలు కూడా ఎంత చక్కగా కోలాహలంగా ఆహ్వానిస్తున్నారు ఆ స్వామిని. రుద్రదేవిని చూస్తున్నారు కదా, ఎంత చక్కగా ఉందో రథం మీద. కీర్తనలతో భజనలతో ఎంత సందడిగా ఉందో చూసారా. ఇన్ని లక్షల మంది వచ్చి ఒకేసారి మా జగన్నాథ స్వామి రథాన్ని ఊరేగించడం అంటే మాటలు కాదండి. చూస్తున్నారు కదా, ఎంత కీర్తనలతో భక్తి పాటలతో భజనలతో ఎంత సందడి చేస్తున్నారో. ఇలాంటి అద్భుతాన్ని చూసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. చూస్తున్నారు కదా, మన వెనకాల ఉన్నది ఆ సాక్షాత్తు ఆ జగన్నాథ స్వామి రథం అనమాట. ఈ రథం మధ్యలో ఆయన కూర్చున్నారు. సో ఈ రథాన్ని చూడడానికి తండోపతండాలుగా జనాలు ఏ విధంగా వస్తున్నారు చూస్తున్నారు కదా. చాలా ఆనందంగా ఉంది నాకైతేనే. ఇంత మహా భాగ్యం నాకు దొరికినందుకు. మీరు చూడండి. చూస్తున్నారు కదా, ఎట్టకేలకు మనం జగన్నాథ స్వామి యొక్క గుడి కథ వచ్చేసాం. ఆ గుడి గోపురం పైన చూడండి జెండా ఎలా రెపరెపలాడుతూ ఎగురుతుందో. దీని పక్కన మనకి జగన్నాథ స్వామి రథం కూడా నిల్చొని ఉంది. ఈ రథం మీద జగన్నాథ స్వామి చూడండి ఎంత చక్కగా ఉన్నాడు. నార్మల్ గా అన్ని గుడిలోనూ ఊరేగింపుకి సపరేట్ గా విగ్రహాలు ఉంటాయి, కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంటంటే ఆ జగన్నాథ స్వామి ఏదైతే మెయిన్ విగ్రహాలు ఉంటాయో, అదే మనం ఏదైతే దర్శనం చేసుకుంటామో ఆ విగ్రహాలనే తీసుకొచ్చి రథం మీద కూర్చోబెట్టి మన ముందుకు తీసుకొస్తారనమాట. మనం ఆ గుడిలోకి వెళ్ళి ఏ విధంగా చూస్తామో అంతకన్నా ఎక్కువ ఇక్కడ చూసే అవకాశం మనకు దొరుకుతుంది అనమాట.